హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. పెద్ద వాళ్ళ గొడవలు సంగతులు అంత ఈజీగా బాహాటంగా బయటికి రావు. హీరోకి దర్శకుడికి మధ్య ఏమన్నా ఇబ్బందులుంటే మధ్యలో నిర్మాత పెదరాయిల్లాగా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు అంతా ఒకటే హాట్ టాపిక్ ఏంటంటే పుష్ప 2 విషయంలో అలాంటిది ఏదో జరుగుతుందని. ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సిన సినిమా డిసెంబర్కి వాయిదా పడింది. దీనికి కారణం డైరెక్టర్ సుకుమార్ అనేది గట్టిగా బయట వినపడుతున్న టాక్. తెల్లవారి షూటింగ్ అనగా క్యాన్సిల్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని, ఇప్పటికి ఇంకా 30% వరకు షూటింగ్ పెండింగ్లో ఉందని, ఇదివరకు చేసిన కొన్ని సీన్స్ దర్శకుడు అనుకున్నట్టుగా రాలేదని, దానివల్లనే హీరోకి దర్శకుడికి మధ్య విభేదాలు తలెత్తాయనే రూమర్స్ సోషల్ మీడియాలో చాలా గట్టిగా వినబడుతున్నాయి. ప్రజెంట్గా పుష్ప 2 షూటింగ్ అయితే జరగట్లేదు. ఒక పక్క దీనికి కారణం సుకుమార్కి ఫీవర్ అనే టాక్ ఉంది. మరో పక్క రెగ్యులర్ షూటింగ్కి జనరల్ బ్రేక్ ఇచ్చారనే మరో టాక్ కూడా ఉంది. ఇలాంటి కొన్ని ఘటనల వల్ల హీరో అల్లు అర్జున్ విసిగిపోయినట్లు చెప్తున్నారు. 3 ఏళ్లుగా ఒకే ప్రాజెక్ట్ పైన ఉన్నాడు బన్నీ. కేవలం పుష్ప 2 ఆలస్యం కావడం వల్లనే అట్లీతో సినిమా ఛాన్స్ మిస్ అయిందని, కానీ బన్నీ ఏం చేయలేక ఊరుకున్నాడని ఒకటే వార్తలు చర్చలు. దీనంతటి కారణం అల్లు అర్జున్ గెడ్డను తీసేసి ఫ్యామిలీతో ఎక్కడికో వెకేషన్కి వెళ్తున్న వీడియో ఇంటర్నెట్లో దర్శనం ఇవ్వడమే. ముందుగా ఒకటి చెప్తాను వినండి. ఏదైతే అల్లు అర్జున్ గెడ్డను తీసేసి ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్తున్నాడో ఆ వీడియో చాలా ఓల్డ్ది. అలవైకుంఠపురం సినిమా తర్వాత సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో కలిసి వెళ్ళాడు. ఇప్పుడు కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. అల్లు అర్జున్ ఎప్పుడైతే నంద్యాల వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడానికి వెళ్ళాడో అప్పటి నుంచే ఈ సైకో ఫ్యాన్స్ అందరూ కలిసి అల్లు అర్జున్ పైన, అతని సినిమాల పైన ఉల్టా పల్టా రూమర్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ హీరోలు ఏది చేసినా అందరూ రైట్ అనాలి, వాళ్ళు ఎవడి సంఖ నాకుతున్నా అందరూ అదే సంఖ నాకాలి. ఇది వాళ్ళ సైకో బుద్ధి. ఇక అప్పటి నుంచే అల్లు అర్జున్ పైన ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అతని స్టార్డమ్ రోజు రోజుకి పెరిగిపోతుండడం చూసి ఓడ్చుకోలేకపోయారు. ఇప్పుడు ఈ నంద్యాల ఇన్సిడెంట్ని చూపించి పుష్ప 2 ఆడనివ్వమని శపథం కూడా చేశారు. అయితే వాళ్ళకు కూడా ముందే తెలుసు ఆ సినిమా మీద ఉన్న హైప్కి ఆ సినిమాని అడ్డుకోవడం చాలా కష్టమని. అందుకే ముందు ఎగిరెగిరి పడి తర్వాత సైలెంట్ అయిపోయి ఆ సినిమా పైన ఈ విధమైన రూమర్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారు. అవి రూమర్స్ అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నానంటే, సినిమా నాలెడ్జ్ ఉన్నోడు ఎవరికైనా సరే అవి రూమర్స్ అని ఇట్టే తెలిసిపోతుంది. పుష్ప 2 మూవీ ఖచ్చితంగా ఆగస్ట్ నుంచి ఇంకో డేట్కి వాయిదా పడుతుందని ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఎప్పుడో దేవర సినిమా పోస్ట్ పోన్ అయినప్పుడు వీడియో చేశాను కదా, మీలో చాలామంది చూస్తుంటారు ఆ వీడియో. కానీ మూవీ టీం ఛానళ్ళకి అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఇక ఈ కొండగొర్రెలు మా దెబ్బకే భయపడి పోస్ట్ పోన్ చేశారని జబ్బలు చర్చుకుంటున్నారు. అందులో ఎంత మాత్రం నిజం లేదు. డైరెక్టర్ సుకుమార్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తను అనుకున్న అవుట్పుట్ వచ్చేదాకా వదిలిపెట్టాడు. అందుకే శరణమన్నయ్య రంగస్థల మూవీకి ఒకే ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే రీషూట్ల మీద రీషూట్లు చేసి శరణమన్నయ్య నుంచి ఆ మాత్రం యాక్టింగ్ రాబట్టాడు. అంటే అలాంటి ఒక ఉల్టా పల్టా సినిమాకి దాదాపుగా 3 ఏళ్ల టైం తీసుకున్నాడు. అలాంటిది పుష్ప 2కి ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ స్థాయిలో విపరీతమైన హైప్ ఉంది. మరి అటువంటి సినిమాని అంత ఈజీగా వదులుతాడా? ముందు అనుకున్న కథకి చాలా మార్పులు చేర్పులు చేశాడు. సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు. ఆ ప్రాసెస్లో ఫహద్ ఫజీల్ ఇచ్చిన డేట్స్ అయిపోయి మళ్ళీ తన డేట్స్ కోసం ఎదురు చూడడం వల్ల కొంత లేట్ అయింది. ఈ సినిమా వాయిదా పడబోతుందని అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు వెళ్ళక ముందే చాలా మందికి తెలుసు. ఇక సుకుమార్ అల్లు అర్జున్కి మధ్య విభేదాలు వచ్చాయని చాలా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి కదా, అది కూడా శుద్ధ అబద్ధమే. ఆ సైకో గల్ల పని ఇది కూడా. ఎందుకంటే సుకుమార్ అల్లు అర్జున్ మధ్య ఫ్రెండ్షిప్ ఈనాటిది కాదు. ఆర్య సినిమా టైం నుంచే వారి మధ్య బాండింగ్ ఎలా ఉందో మనం ఆల్రెడీ చూసాం. పుష్ప 2 హిట్ అయిన తర్వాత ఒక ఈవెంట్లో సుకుమార్ గురించి కాస్త ఎమోషనల్గా మాట్లాడాడు అల్లు అర్జున్. దానికి సుకుమార్ కూడా కాస్త ఎమోషనల్ అయ్యాడు. అలాంటిది అంత బాండింగ్ ఉన్న వాళ్ళు ఈ సినిమా కోసం విమర్శించుకుంటారా? కామెడీగా లేదు. ఆ మాటకు వస్తే ముందుగా విమర్శించుకునేది, ఒత్తిడి చేసేది డబ్బులు పెట్టే నిర్మాతలు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? పైగా అల్లు అర్జున్కి ఇది ఫస్ట్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్. ఈ సినిమా హిట్ అవ్వడం అతనికి చాలా అంటే చాలా ముఖ్యం. కొంచెం లేట్ అయినా సరే ప్యాన్ ఇండియా లెవెల్లో చాలా గట్టిగా పాతుకుపోవాలనేది అతని కోరిక. అలాంటప్పుడు ఎలాగోలా సినిమాని చుట్టై నేను వేరే సినిమాలు చేసుకోవాలి అంటాడా? నో ఛాన్స్. ఇక అట్లీతో సినిమా వదులుకుంటాడా అంటే అది చాలా సాధారణ విషయం. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లనో లేదంటే ఇంకో రీజన్స్ వల్లనో చాలా సినిమాలు అందరు హీరోలు వదులుకున్నారు. వీళ్ళు వదులుకున్న కొన్ని సినిమాలతో ఇంకో హీరోలు హిట్లు కొట్టారు, ఫ్లాప్లు మూట కట్టుకున్నారు. ఆ మాటకు వస్తే మహేష్ బాబు వదులుకున్న సినిమాలతో అల్లు అర్జున్ స్టార్ అయ్యాడు. అల్లు అర్జున్ వదులుకున్న సినిమాలతో రవితేజ బ్లాక్ బస్టర్ కొట్టాడు. దానికి దీనికి సంబంధం ఏంటి? ఇలాంటి బుర్ర తక్కువ ఐడియాలు కేవలం సైకోగాళ్ళకి మాత్రమే వస్తాయి. ఇక పుష్ప 2 డిసెంబర్లో రిలీజ్ అంటారా? ఇది జూలై. ఈ నెల మొత్తం కరగదీసిన ఆగస్టు సెప్టెంబర్లో షూటింగ్ కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే సినిమా షూటింగ్ జస్ట్ 25 డేస్ మాత్రమే పెండింగ్ ఉండేది. ఇక అక్టోబర్ నవంబర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా చాలా ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు. ఇప్పుడు ఏ పని పడలేని వాళ్ళంతా కూడా ఇంత గట్టిగా రూమర్స్ అన్ని క్రియేట్ చేస్తున్నప్పుడు 100 కోట్ల బడ్జెట్తో సినిమాలు చేసే నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలకి ఎటువంటి ప్లాన్లు ఉండమంటారా? ఈ సైకోగల రూమర్స్ అన్నీ కూడా మనం నమ్మామంటే వాళ్ళలాగే ఏదో ఒక ఇంటికి కన్నాలు వేసుకొని బతకాల్సి వస్తుంది.
కాబట్టి నమ్మకండి. సో ఈ బ్రేక్ అనేది జస్ట్ కామన్ బ్రేక్ అంతే. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్లో సినిమా వచ్చేస్తుంది. ఇంత మంచి డేట్ వదులుకోవడానికి వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి అనుకుంటున్నాను. సో గాయ్స్, ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.